మేమింతే మారేదేలే ఇవే ఇప్పుడు సన్ రైజర్స్ టీంను టీజ్ చేస్తూ వినిపిస్తున్న ట్రోల్స్. ఐపీఎల్లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది ఎస్ఆర్హెచ్. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 80 పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 120 పరుగులకే ఆలౌట్ అయింది. క్లాసెన్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కమిందు మెండిస్ 27 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల స్కోర్ చేసింది. ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది కోల్కతా. క్వింటన్ డికాక్ వికెట్ను హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఓవర్లోనే పడగొట్టాడు. 14 పరుగుల వద్ద జట్టు మొదటి వికెట్ కోల్పోగా తర్వాతి ఓవర్లో సునీల్ నరైన్ను షమీ వెనక్కి పంపాడు. అయితే కోల్కతా నైట్ రైడర్స్ మిడిల్ ఆర్డర్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చింది. వెంకటేష్ అయ్యర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీతో విమర్శకులకు సమాధానమిచ్చాడు. రఘువంశీ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. వెంకటేష్ అయ్యర్ 60, రఘువంశీ 50, అజింక్య రహానే 38 పరుగులు చేశారు. రఘువంశీ 32 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేకేఆర్ బ్యాటర్ల బాదులకు చివరి 5 ఓవర్లలో 78 పరుగులొచ్చాయి. 201 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు పడగొట్టారు. రస్సెల్ 2 వికెట్లు, హర్షిత్ రాణా, సునీల్ నరైన్ 1 వికెట్ తీశారు. వైభవ్ అరోరా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.